నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో జగనాసుర పాలనకు చరమగీతం పాడింది జూన్ 4. అయినా ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టింది మాత్రం జూన్ 12. సరిగ్గా ఏడాది అవుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాలన సాగుతుంది. జూన్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అండ్ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రతా పింఛన్లను పెంపు మొదటి నెల నుంచే కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 1000 రూపాయలు పెంచేందుకు జగన్ 5 ఏళ్లు టైం పడితే అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు 3000 పెన్షన్ను వెంటనే 4000కు పెంచారు. దివ్యాంగులకు ఇచ్చే 3000 పెన్షన్ను 6000 చేశారు. కుటుంబంలో పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే అతని భార్యకు మరుసటి నెలలో పెన్షన్ అందేలా కొత్త స్పౌజ్ కేటగిరీని తీసుకొచ్చారు. మహిళలకు తోడ్పాటు అందించేలా దీపం 2 అమల్లోకి తెచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చి జగన్ 2024 వరకు దివ్యాంగులకు ₹1 కూడా పెన్షన్ పెంచలేదు. మిగతా వర్గాలకు అందే 2000 పెన్షన్ను 3000 చేయడానికే 5 ఏళ్ల సమయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు అప్పటి వరకు అందుతున్న ₹3000 పెన్షన్ను ఒకేసారి ₹4000 పెంచింది. జూన్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచే పెంపును వర్తింపజేశారు. అంటే జూలై 1న పెన్షన్ కింద ₹7000 చొప్పున అందజేశారు. దీంతో పెన్షన్దారుల కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఏడాదికి పెన్షన్కి ₹34,000 కోట్ల ఖర్చు అవుతుంది. అనారోగ్యం, ఇతర కారణాల వల్ల ఎవరైనా ఒక నెల పెన్షన్ తీసుకోలేకపోయినా ఒకేసారి 2-3 నెలల పెన్షన్ను మొత్తం తీసుకోవచ్చు. పేదల కడుపు కొడుతూ జగన్ కక్షగట్టి నిలిపివేసిన 183 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. దానికి తోడు మరో 20 క్యాంటీన్లు కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు మరో 70 క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. పూటకు ₹5 చొప్పున 3 పూట్లకు కేవలం ₹15కే ఆహారం అందిస్తున్నారు. ఈ పథకానికి పేదల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. 2024 అక్టోబర్లో దీపం 2 పథకం ప్రారంభించి 2025 మార్చి నాటికి తొలి విడత కింద 1.5 కోట్ల మందికి ఉచిత సిలిండర్లు అందించారు. వీరికి రాయితీ కింద 893 కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. రెండో సిలిండర్ ఇప్పటి వరకు 73 లక్షల మంది బుక్ చేసుకున్నారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లకు 2684 కోట్ల వ్యయం అవుతుండగా 5 ఏళ్లలో మొత్తం 13,423 కోట్ల భారం పడుతుంది. ఈసారి సిలిండర్ బుక్ చేయగానే వెంటనే ఆ సిలిండర్ ధర లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ కింద దాదాపు 55 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారు. పీఎం కిసాన్తో కలిపి ఏడాదికి 3 విడతల్లో ₹20,000 అందించనున్నారు. బడికి వెళ్లే పిల్లలకు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి ఏడాదికి ₹15,000 చొప్పున అందరికీ ఆర్థిక సాయం అందిస్తారు. ఫ్రీ బస్సులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతిస్తారు. ప్రస్తుతం నిత్యం సగటు 16 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం అమలు ద్వారా నెలకు 265 కోట్ల చొప్పున ఏడాదికి 3,180 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుంది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. గత ప్రభుత్వం తెచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది. రోడ్లపైన గుంతలు పూడ్చే కార్యక్రమం ద్వారా 1,200 కోట్లు ఖర్చు చేసి 20,000 కిలోమీటర్ల రోడ్లు బాగు చేసింది. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేసింది. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 20,000 ఆర్థిక సాయం కింద 259 కోట్లు ఇప్పటికే అందించింది. చెత్త పన్ను రద్దు చేసింది. 55,57,525 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 8,50,50,342 మంది రైతులకు 13,584 కోట్లు చెల్లించింది. జగన్ పెట్టి వెళ్లిన 1,674 కోట్ల బకాయిలు 2 నెలల్లోనే చెల్లించింది. 990 కోట్లు పంచాయతీల్లో అభివృద్ధి పనులు కేటాయించింది. 78 ప్రాజెక్టుల ద్వారా 9.20 లక్షల కోట్ల పెట్టుబడులు, వీటితో 5,70 లక్షల ఉద్యోగాలకు అవకాశం కలుగుతుంది. అనకాపల్లి జిల్లాలోని 1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శ్రీ సిటీలో 5,000 కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, 65,000 కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు రానున్నాయి. అమరావతి కేంద్రంగా 15,000 కోట్ల ఆర్థిక సాయం అందింది. పోలవరం ప్రాజెక్టు కేంద్రం 12,500 కోట్లు విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు
400 కోట్లు కేంద్రం ప్యాకేజీ వచ్చేలా కూటమి ప్రభుత్వం పనిచేసింది. ఓర్వకల్లు కోపర్తి పరిశ్రమల వాడలకు కేంద్రం 5,000 కోట్లు కేటాయించింది. విశాఖ రైల్వే జోన్ మంజూరైంది. నిర్మాణ పనులు కూడా ప్రారంభమైపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధి రంగానికి ఊతమిచ్చేలా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసింది. దీంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలుగుతోంది. అనకాపల్లిలో 1.35 లక్షల కోట్లతో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఒప్పందం కుదిరింది. రామాయణపట్నంలోని 96,862 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఒప్పందం కుదిరింది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎం ఈ పార్కులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికీ 42 చోట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. రైతులకు మళ్ళీ 90% సబ్సిడీతో డిప్ పరికరాలు పంపిణీ పథకం ప్రారంభమైంది. పాడి రైతుల కోసం 2 లక్షల సబ్సిడీతో షెడ్ల నిర్మాణం చేపట్టారు. మద్యం పాలసీ ద్వారా జే బ్రాండ్లకు స్వస్తి చెప్పి నాణ్యమైన మద్యం విక్రయిస్తున్నారు. వాట్సాప్ గవర్నరెన్స్ మనమిత్ర ద్వారా 350 రకాల పౌర సేవలకు శ్రీకారం చుట్టాం. హైంద్రీనివా కాలువ విస్తరణకు ఒక ఏడాదిలో 3,800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణుల వేతనాలు 25,000కు పెంచింది. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేత. పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తుంది. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించింది. స్వర్ణకారుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలోవాట్లకు గాను మొత్తం 98,000 సబ్సిడీ ఇవ్వనుంది. పీఎం సూర్యఘర్ కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీ ఇళ్లపైన ఉచిత సోలార్ రూఫ్ ఏర్పాటు చేయనున్నారు. 6 వయసుల ఇలవేలుపైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం అధికారికంగా నిర్వహించింది. అమరావతిలో 5 ఎకరాల్లో పొట్టి శ్రీరాముల విగ్రహం స్మారకం నిర్మించనుంది. టీచర్లకు మేలు చేసేలా 117 జీవోలు రద్దు చేసి ప్రభుత్వ యాప్ల భారం తొలగించింది. అంగన్వాడీలు ఆశాలకు 1,50,000 మేర లబ్ధి చేకూర్చేలా గ్రాడ్యుటీ అమలు చేస్తుంది. మహిళా రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశారు. డ్రగ్స్ గంజాయి అరికట్టడానికి ఈగల్ విభాగం ఏర్పాటు చేసింది. నవజాత శిశువుల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు అందిస్తుంది. 1,00,000 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు ఏర్పాటు చేయనుంది. విశాఖలో టీసీఎస్తో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా తొలి విడతలో 10,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 72,000 కోట్ల హైవే ప్రాజెక్టులు, 70,000 కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతి కనిపించింది. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ మంజూరు చేస్తుంది. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీకి భూములు కేటాయించింది. దిగ్గజ సంస్థ గూగుల్ సంస్థకు 143 ఎకరాలు కేటాయించింది. పాలనను గాడిలో పెడుతూ సూపర్ 6 పథకాలు అమలుకు శ్రీకారం చుట్టి పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, దీపం 2 పథకాలను ఇప్పటికే అమలు చేసినా సూపర్ 6లోని మిగతా పథకాలు ఎప్పుడు అమలు చేస్తారనే ప్రశ్న జనం నుంచి వినిపిస్తుంది. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 అందించే పథకం అమలుకు మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఎంత కష్టమైనా సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఎన్నో మైలురాళ్లు అధిగమించింది. ప్రజలు కోరుకున్న విధంగా చంద్రబాబు పాలన సాగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.